ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనకిచ్చుతున్న శ్రేష్టమైన సమయాలన్నిటికై ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి మనం సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు నేర్పిస్తున్నారు, అందుకే స్తోత్రాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 32వ వచనం నుంచి 11వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అటు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ప్రార్థన చేద్దాం. సర్వాధికారమైన తండ్రి, నిరంతరము స్తోత్రాలుడైన మా ప్రియ పరలోకపు నాయన, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సమయానికే కృతజ్ఞతలు. ప్రతిరోజు జీవించడానికి జీవింపజేసే సామర్థ్యం మీరు మాకు ఇస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని ఆత్మానుసారంగా జీవిస్తూ నాయన ఆత్మఫలాలు, ఆత్మవరాలు నాయన అనుభవిస్తూ నాయన చెప్పరాశక్యమును మహిమాయుక్తమైన ఆనందంతో కూడిన జీవితంలో కొనసాగటానికి మీ కృప చూపించమని మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పేర ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు హెబ్రీ పత్రిక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే విశ్వాస మూలంగా జీవించుట అనేది 11 అధ్యాయాల వరకు మనం చూస్తున్నాం. విశ్వాస మూలంగా జీవించుట అనే అంశమే 11 అధ్యాయాలు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుట. నీతిమంతులు ఎలాగున్నానంటే ఆయన మన కొరకు చేసిన ఒక పుణ్యకార్యమును బట్టి, ఆ పుణ్యకార్యమే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మన పాపముల విషయంలో మనకు శుద్ధీకరణం చేసిన యేసు ప్రభు. రోమపత్రిక 5:18లో దానినే ఒక పుణ్యకార్యం అన్నాడు. ఆ పుణ్యకార్యమే ఆయన శిలువ కార్యం, ఆయన శిలువ మరణం. సో కనుక ఆ ఒక్క పుణ్యకార్యం ద్వారా విశ్వసించిన వారందరినీ నీతిమంతులుగా తీర్చిన ప్రభు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుననే జీవితంలోనికి ఒక పుణ్యకార్యం ద్వారా అనేక మందిని ఆయన తీసుకొచ్చాడు, ఆహ్వానించాడు. ఏ జీవితంలోనికి ఆహ్వానించబడ్డామో సువార్త ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆ జీవితాన్ని మనం అనుభవించాలి. ఆ జీవితం పేరే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుట అనే దాన్నే ఆత్మానుసారంగా జీవించుట, దానినే దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుట, ఆత్మానుసారంగా జీవించుట
దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించుట, విశ్వాస మూలంగా జీవించుట, ఇదే ఈ మూడు ఒకటే. కాబట్టి ఈ విశ్వాస మూలంగా జీవించుట అనే జీవితం మనం ప్రవేశించిన జీవితం. దాన్ని అనుభవించాలి. దాన్ని అనుభవించడం కొరకు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుగా మనల్ని విశ్వాస మూలంగా జీవించే విషయంలో మనల్ని నడిపిస్తూ ఆ జీవాన్ని అనుభవించడానికి ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి విశ్వాస మూలంగా జీవించడం అనేది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో విశ్వాస మూలంగా జీవించకపోతే నీతిమంతుడు. దేవుడు ఆ జీవాన్ని వారు అనుభవించాలని కోరుకుంటున్నాడు కాబట్టి వారిని శిక్ష చేస్తాడు. తర్ఫీదు చేసి వారు ఏం మిస్ అయిపోతున్నారో ఎరిగేలాగా చేసి ఆ మిస్ అయిపోతున్న ఆ జీవితంలోనికి, ఆ స్వాస్థ్యంలోనికి వారిని ప్రవేశపెట్టడం కొరకు తిరిగి విశ్వాస వాక్యాన్ని ఇచ్చి విశ్వాస మూలంగా జీవింపజేస్తాడు. ఆ విశ్వాస మూలంగా జీవించడం ద్వారా ఆయన మనం అనుభవించవలసిన ఆ పరసంబంధమైన జీవం, ఆయన మూలంగా కలిగే జీవాన్ని, స్వాస్థ్యాన్ని మనకిస్తాడనమాట. సో 12వ అధ్యాయంలో నీతిమంతులకు జరిగే శిక్ష లేదా తర్ఫీదు అంటే విశ్వసించాము యేసు ప్రభువుని, నీతిమంతులమయ్యామంటే విశ్వాస మూలంగా, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని జీవితంలోనికి వచ్చాము. ఆ జీవితాన్ని జీవించాలి. ఆ జీవితాన్ని జీవించడం అంటే ఆయన నోటి మాటను బట్టి జీవించుట, ఆత్మానుసారంగా జీవించుట. సో ఆయన నోటి మాటను బట్టి ఆత్మానుసారంగా జీవించటం అనే దాంట్లో మనం మిస్ అయిపోతే ఆయన మనకు సిద్ధం చేసిన జీవితాన్ని, ఆ స్వాస్థ్యాన్ని, ఆ రియల్ లైఫ్ను అనుభవించలేము. అందుకొరకు ఆయన ఏం చేస్తాడు, నీతిమంతుడు ఆ జీవితంలో తప్పిపోతున్నప్పుడు ఆయన ట్రైనప్ చేయటానికి ఆయన శిక్ష చేస్తాడు. ఆ శిక్ష దుఃఖకరంగా ఉంటుందని చెప్పాడు. దుఃఖకరంగా ఉంటుంది. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, 1వ పత్రికలో వారి విధానాన్ని బట్టి వారితో మాట్లాడుతూ, 2వ పత్రికలో వారితో మాట్లాడుతున్నప్పుడు, నేను 1వ పత్రికలో మిమ్మల్ని శిక్ష చేయటానికి నేను పత్రిక రాశాను. ఆ పత్రిక మిమ్మల్ని కొంచెం బాధ పెట్టినా నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆ పత్రికలో నేను రాసిన ప్రభు సంగతులను బట్టి మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి వచ్చి మారుమనసు పొందారు. మారుమనసు పొంది ఆయన మూలంగా జీవించడానికి జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు జీవిస్తున్నారు. ఆయన నోటి మాటను బట్టి జీవిస్తున్నారు, ఆత్మానుసారంగా జీవిస్తున్నారు. సో అందుకు నేను సంతోషిస్తున్నాను అని అన్నాడు. 1వ పత్రికలో ఆ జీవానికి దూరం అయ్యారు కాబట్టి వారిలో కలహాలు, కక్షలు, భేదాలు, అసూయలు, వ్యభిచారము, కాముకత్వం ఇవన్నీ చోటు చేసుకున్నాయి. విశ్వాస మూలంగా జీవించకపోతే నీతిమంతుడు, దేవుని కుమారుడు విశ్వాస మూలంగా జీవించకపోతే దైవ కుమారులాగా కనబడం. అందుకనే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ పత్రికలో, 1వ పత్రికలో వారితో చెప్తూ ఆత్మ సంబంధులైన మనుషులతో, నీతిమంతులతో, విశ్వాస మూలంగా జీవించే వారితో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధమైన మనుషులే అని నేను మీతో మాట్లాడుతున్నాను అని అన్నాడు. 1వ పత్రికలో వారితో మాట్లాడినప్పుడు శరీర సంబంధులుగా మాట్లాడాడు. అందుకనే వారు శరీర సంబంధమైన ప్రవర్తన విషయంలో మాట్లాడాడు. మీలో కలహాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, విమతాలు ఉన్నాయి, వ్యభిచారము, కాముకత్వం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఆయన నోటి మాటను బట్టి జీవిస్తున్న వారైతే ఇవన్నీ ఉంటాయా? ఆత్మానుసారంగా జీవించేవారైతే ఆత్మ వీటన్నిటిలోకి నడిపిస్తాడా? ఆత్మ క్రమంగా నడిపిస్తాడు. గలతీ 3:25 ప్రకారం, గలతీ 3:16 ప్రకారం ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛలు కనపడవు. కానీ 1వ పత్రికలో వారందరిలో శరీరేచ్ఛలు కనపడ్డాయి. అంటే వారు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే జీవితంలో ప్రవేశించారు, కానీ వారు ఆ జీవితాన్ని
కొనసాగించట్లేదు. ఆ జీవానికి వారసులే కానీ ఆ జీవాన్ని అనుభవించట్ల. సో అందుకని ఆ పత్రికలో వారిని శరీర సంబంధులుగానే గుర్తించి మాట్లాడాడు. మీరు ఇలా ఉన్నారు, మీరు దేవుని పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, యేసుప్రభువునందు విశ్వాసం ఉంచిన మీరు, అయినా మీతో నేను అలా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు విశ్వాస మూలంగా జీవించిన కారణం చేత. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట మనల్ని జీవింపజేస్తుంది. దేవుని వాక్యము అది జీవజల నదులు మనల్ని జీవింపజేస్తుందని ఎరుగుకుండా మీరు ఆయన మాటను, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి జీవిస్తున్న కారణం చేత కలహాలు, కక్షలు, భేదాలు, విమతాలు, అసూయలు, వ్యభిచారము, కాముకత్వం ఇవన్నీ మీలోకి వచ్చి చేరుకున్నాయి అని చెప్తూ రెండో పత్రిక రాస్తూ, నా మొదటి పత్రిక ద్వారా నేను రాసిన సంగతుల్లో నేను మిమ్మల్ని శరీర సంబంధులని మీ స్థితిని తెలియజేస్తూ కొంచెం కఠినంగా మాట్లాడాను. వాటిని బట్టి మీరు చాలా దుఃఖపడ్డారో ఆ సంగతులు తెలియజేసినప్పుడు మీరు దుఃఖపడ్డారని నేను బాధపడట్లే. మీకు దుఃఖం కలిగి ఆ దుఃఖాన్ని బట్టి మీరు మారుమనసు పొంది ఇప్పుడు విశ్వాస మూలంగా జీవిస్తూ చక్కగా సాగుతున్నారు. అందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. అసలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వారు ప్రభు బలలో కూడా ప్రభు యొక్క శరీరము రక్తములో ప్రభు బలలో పాల్పంపులు పొందినప్పుడు కూడా రొట్టె ద్రాక్షరసం వాటిని రొట్టె అనుకుని ద్రాక్షరసం అనుకుని ఏదో తినే వస్తువు అనుకుని పాలు పొందారు. ఎందుకు? విశ్వాస మూలంగా జీవించినప్పుడు ప్రభు యొక్క విలువ తెలియదు కాబట్టి ఆ ప్రభు బలను ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని వివేచించకుండా తిన్నారు కాబట్టి వారిలో అనేక మంది రోగాల పాలయ్యారు. అందుకనే చాలామంది లేరు. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన వారిలో చాలామంది కనాన్లోకి వెళ్ళలేకపోయారు. అలాగని కొరింథీ మొదటి పత్రికలో ఉన్నవారు చాలామంది రెండో పత్రికలో లేరు. కారణం, వారు విశ్వాస మూలంగా జీవించిన కారణం చేత వారు ప్రభు బలలో యోగ్యంగా చేయవేయలేకపోయారు. ఏంటి యోగ్యత అని అంటే, ప్రభు బలలో చేయవేయటం యోగ్యత అంటే ఏంటంటే, ప్రభు బలను అనగా ఆ ప్రభు బల్ల మీద ఉన్న ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని, ఇది ప్రభు శరీరం, ఇది ప్రభు రక్తం అని వివేచించి తిని త్రాగలేకపోయారు. ఇది నీ శరీరానికి సూచన అని అనుకున్నారు. కొంతమంది ఇది నీ శరీరానికి పోలిక అని తిన్నారు. కొంతమంది ఇది మీ శరీరం లాంటిది అనుకున్నారు. బైబిల్లో ఈ మాటలు ఎక్కడా లేవు. ఈ రొట్టె ఆయన శరీరానికి పోలిక, సూచన, సాదృశ్యము అలాంటిదని ఎక్కడ లేదు. ప్రభువారే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి శిష్యులకు ఇస్తూ ఇది నా శరీరము అని జ్ఞాపకం చేసుకొని తినండి అన్నాడు. ఆయన శరీరం అయితే ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఇది నీ శరీరం ప్రభువా, ఇది రొట్టె కాదు, ఇది తినుబండారము, ఇది తినే వస్తువు కాదు, ఇది నీ శరీరము. ఈ శరీరం మీద నా పాపానికి శిక్ష మోసావు, నా యావత్ దినాలకు సరిపడగా ప్రాయశ్చిత్తం చేశావు, నాకు ఏ శిక్షావిధి లేకుండా చేసావు, అందుకు నీకు స్తోత్రాలు. ఈ శరీరం మీద మ్రానును వేలాడావు, శాపాన్ని నుంచి నన్ను విడిపించావు, ఆశీర్వాదంకి వారసుడిగా చేసావు, అందుకు నీకు స్తోత్రాలు. ఈ శరీరం మీద నిలువెల్లా గాయాలు పొందావు, స్వస్థతను నాకు ఇచ్చావు. శరీరంతో జీవిస్తున్న దినాలన్నింటిలో నా శరీరంలో స్వస్థతను అనుభవించడం కొరకు నీ గాయాలలో స్వస్థత నాకు ఇచ్చావు, నీ శరీరంలో నాకు స్వస్థత ఉంది అని ఎరిగి తినటం. ఆయన రక్తాన్ని, ఆ ద్రాక్షరసాన్ని తీసుకున్నప్పుడు ఇది నీ రక్తం, ఇది నీ రక్తము లాంటిది, ఇది నీ రక్తానికి సాదృశ్యం, నీ రక్తానికి పోలిక అనకూడదు. ఇవి ఎక్కడా లేవు. ఆయన చెప్పాడు డైరెక్ట్, ఇది నా రక్తం అన్నాడు. ప్రభు ఇది నీ రక్తం. నీ రక్తం అయితే పాత నిబంధన నుంచి విడిపించింది. ఆయన శరీరం ద్వారా పాత నిబంధన నుంచి విడుదల, ధర్మశాస్త్రం నుంచి విడుదల, ఆయన రక్తం నుంచి క్రొత్త నిబంధనలోనికి ప్రవేశం. క్రొత్త నిబంధన అంటే ఏంటి? సదాకాలానికి పరిశుద్ధులు, సదాకాలానికి నీతివంతులు, సదాకాలానికి దేవుని కుమారులు, సదాకాలం క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం. అంటే శాశ్వతమైన స్థితి, పాపముల విషయంలో శాశ్వతమైన పరిష్కారం, కుమారులైన బంధం, శాశ్వతమైన బంధం, వీటన్నిటిలో శ్రేష్టమైన క్రొత్త నిబంధన.
ఇలా జ్ఞాపకం చేసుకుని తినలేకపోయారు. దాన్ని ఎలా తిన్నారు? కళ్ళకద్దుకుని తిన్నారు కొద్దిమంది. మనలో కూడా అలాంటిది. అంటే అదేదో దైవికమైన వస్తువు, దైవికమైన ఒక వస్తువు, ఒక ప్రసాదం. ఇది ఆయన శరీరం లాంటిది. శరీరం లాంటిది అయితే శరీరం కాదు. శరీరానికి సాదృశ్యమైతే శరీరం కాదు. నీ శరీరానికి పోలికే కానీ శరీరం కాదు. కానీ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనకు ఒక బలిపీఠం ఉన్నది. దాని మీదది తినటానికి గుడారం దగ్గర సేవ చేసిన వాళ్ళకి అర్హత లేదన్నాడు. అంటే మన బలిపీఠం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన ప్రభు బల్ల. దాని మీద తినటానికి ఎవరు అర్హులు? క్రీస్తు రక్తం కింద సదాకాలానికి నీతివంతులు, సంపూర్ణులు, దేవుని కుమారులు అని తీర్చబడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారందరూ ఆ బల్ల మీద తినడానికి అర్హులు. విశ్వసించి అలాగే బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడిన వారందరూ అర్హులు. అయితే దాన్ని తినేటప్పుడు వివేచించుట అనంటే ఏంటంటే నేనేంటి అనేది కాదు. ఆయన శరీరం నా కొరకేంటి, ఆయన శరీరమును బట్టి నేనేమయ్యాను, ఆయన రక్తాన్ని బట్టి నా స్థితి ఏంటి అనేది ఎరుగుతుంది. ఇలా ఎరుగుతున్నప్పుడు ఈ శరీరంలో జీవిస్తున్న దినాలన్నిటిలో పరలోకంలో ఆయన ఎట్టివాడో, ఆయన ఎంత ఆరోగ్యంతో ఉన్నాడు, అంత ఆరోగ్యాన్ని మనం అనుభవించగలం. అంటే ఆయన నిలువెల్లా గాయాలు పొందాడు. ఆ రొట్టె అంటే ఏంటి? దంచబడిన గోధుమ పిండే రొట్టె అయింది. ఆ రొట్టెని విరిచి మనం తింటున్నప్పుడు నిలువెల్లా వెరగొట్టబడ్డావు, నిలువెల్లా నా గాయాలు కట్టావు, నాకు స్వస్థత ఇచ్చావు, ఆ స్వస్థత నేను అనుభవిస్తున్నాను అని తినాలా. సో అందుకనే వారు మొదట పత్రికలో ఇటు అనుభవంతో ప్రభు బల తినలేదు. ఒకరికంటే ఒకడు ముందుగా భుజిస్తున్నాడు, ఇంకొకడికి ఉండట్లేదు. అంటే ఏంటి? వాళ్ళకున్న కలహాలు కక్షలను బట్టి వాళ్ళ దగ్గరకు వచ్చింది వాళ్ళు తినేస్తున్నారు. అంటే వారు దాన్ని ఏ అవగాహనతో చేయట్లే. ప్రభు ఇది నీ శరీరం, నా శిక్ష అంతా భరించి నాకు ఏ శిక్షా విధి లేకుండా చేసిన నీ శరీరం, నా శాపమంతా మ్రానును మోసి ఏ శాపము లేకుండా చేసిన నీ శరీరం, సో నన్ను ఆశీర్వాదానికి వారసుడిగా చేసిన నీ శరీరం, నన్ను పరలోకానికి వారసుడిగా చేసిన నీ శరీరం, ఆ పరలోకపు ఆరోగ్యాన్ని నేను అనుభవించడం కొరకు నిలువెల్లా గాయాలు పొంది నాకు స్వస్థతనిచ్చావు, నీ గాయాలు నా స్వస్థత అని ఈ విరవబడిన శరీరం నా కొరకు గాయాలు పొందిన ప్రభు శరీరం, నిలువెల్లా స్వస్థత అని తినట. సో ఆ అనుభవాలు వారికి లేవు. కారణం వారు శరీరాన్ని బట్టి సాగారు. మీరు చదువుకుంటే 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ అధ్యాయాల్లో వారు ప్రభు బలలో పాలుపుచ్చుకుంటున్నప్పుడు ఇటు అనుభవం లేదు, సరైన వివేచన లేదు. మళ్ళా అక్కడికి వచ్చినప్పుడు నేను తగినోడినా కాదనుకున్నాను. యేసు ప్రభు శిలువ కార్యాన్ని బట్టి మనం తగిన వారం. ఒకవేళ వారు పరిశుద్ధత అనే ఫలాన్ని లేకుండా కనుక ప్రభు బలలో చేవేస్తే దాన్ని మనం అడ్డగించాల్సిన పని లేదు. ఖచ్చితంగా చెప్పారు. వారు ఆత్మచేత నడిపించబడితే శరీర క్రియల్లో ఉండరు. వారు విశ్వాస మూలంగా జీవిస్తే, ఆయన నోటి మాటను బట్టి జీవిస్తే క్రమంగా నడుచుకుంటారు. అప్పుడు వివేచించి తిని తాగటం ద్వారా కలిగే ఫలం అంటే దీర్ఘాయువు, శక్తి, బలము, ఆరోగ్యము అనుభవిస్తారు. వారు విశ్వాస మూలంగా జీవించకపోతే శరీర కార్యాల్లో ఉంటారు, క్రమంగా నడుచుకోరు. కాబట్టి వారి శరీరాల్లో దైవికమైన స్వస్థత, ఆ మహిమ ప్రత్యక్షం అవదు. మనం చెప్పక్కర్లే, వారే అవుదాన్ని. అందుకనే లోకముతో పాటు మీకు శిక్ష కలగకున్నట్లంటే ఏంటి? ఇక్కడ 11వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో లోకముతో పాటు శిక్ష అంటే ఏంటి? లోకములో ఉన్న వారందరూ రోగాలతోటి, భయంకరమైన బలహీనతతోటి, ప్రతి అనారోగ్యాలతోటి ఇబ్బందులు పడుతున్నారు. వారిలాగా మనం
హాస్పిటల్ చుట్టూ డబ్బులు తగలేసుకుని తిరగాల్సిన అవసరం లేకుండా ఆయన శరీరము నిలువెల్లా గాయాలు పొందింది. నా పాపక్షమాపణ కోసము, నా శాప విమోచన కోసము, నా ఆశీర్వాదం అని చెప్పబడుతున్న జీవితం కోసం మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదం ఆరోగ్య రూపంలో నేను అనుభవించడానికి నిలువెల్లా గాయాలు పొందాడు అని ఎరిగి తినాలి. సో అందుకని ఆ వివేచన లేని కారణం చేత వారు ఏమయ్యారంటే, కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో ఉన్న చాలామంది రెండో పత్రికలో లేరు. కారణం, వారు వివేచించి దీన్ని త్రాగలేదు. దాన్ని ఒక ఆహార పదార్థంగా, ఏదో ఒక ప్రసాదంలా ఇలా తీసుకున్నారు లోకం యొక్క విధానాల్లో. కానీ ప్రభు దాన్ని ఎలా తినమని చెప్పాడో అలా తినలేదు. కాబట్టి దాని ద్వారా కలిగే ప్రయోజనం వారు అనుభవించలేదు. మనం ఎవరో కూడా ఎవరిని నువ్వు అలా ఉంటే తిను, ఇలా ఉంటే తిను అంటే వారిని విశ్వాసమూలంగా జీవించే విషయంలో హెచ్చరిక చేయాలి. నువ్వు విశ్వాసమూలంగా జీవించకపోతే దేవుడు మనకు సిద్ధం చేసిన దేన్ని మనం అనుభవించలేం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో తను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏవి సిద్ధం చేశాడో అవి లోకానికి, మనుషులకు, లోకస్తులకు వారి కళ్ళకు కనబడలే, వారి కనులకు కనబడలే, వారి చెవులకు వినబడలే, వారి హృదయానికి అర్థం కాలే. కానీ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన లోకం కదా, మన సంఘం, మన నీతిమంతులు, మన విశ్వాసులు పరిశుద్ధుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనకైతే, సంఘానికైతే, పరిశుద్ధులకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వీటన్నిటినీ బయలుపరుస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఎప్పుడైతే వివేచించి తిని త్రాగుతావో ఆయన మనకు సిద్ధం చేసిన ఆ జీవంలోని సంగతులు, ఆ జీవాన్ని బయలుపరుస్తాడు. ఆయన మనకు సిద్ధం చేసిన ఆ గొప్ప ఆరోగ్యాన్ని మన శరీరంలో ప్రత్యక్షం అయ్యేలా చేస్తాడు. అనేక విషయాల్లో మనం మహిమలు చూస్తాం. అందుకనే ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎంత ప్రాముఖ్యమైన సంగతులు ఉన్న అధ్యాయం మనం వెలుగుతాం. గనుక ప్రియులారా, ప్రభు బలను వివేచించి తిని త్రాగుట అంటే ఏంటంటే, ఆయన శరీరమును బట్టి విశ్వసించిన నన్ను నేనేంటి అనే దాన్ని బట్టి కాక, ఆయన శరీరంలో ఆయన చేసిన కార్యమును బట్టి, యేసుప్రభునందు విశ్వాసపూర్వకంగా దేవుడు నన్ను తీర్చిన తీర్పు, నీతిమంతుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నవాడు, ఆయన రక్తమును బట్టి క్రొత్త నిబంధన అంటే ఇంకొక బలి లేదు, ఇక ఎన్నటికీ పాపిని కాను అనే అనుభవంతో తినాల. ఇట్టి అనుభవానికి తీసుకొచ్చి పరలోకంలో కూర్చోబెట్టినాడు. పరలోకంలో ఆయన ఎట్టి ఆరోగ్యము, ఆయన ఎట్టి సంపూర్ణత, ఆ సంపూర్ణతలో అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయాలు, అన్ని విషయాలు మనల్ని నింపుతాడు. ప్రభువు బల్ల అంటే మనల్ని నింపే బల్ల. మెల్కీసెదకు అబ్రహాముని ఎదుర్కొని నింపాడు. సర్వోన్నతుడైన దేవుని చేత ఆశీర్వదింపబడిన అబ్రహాము అని అన్నాడు. మన మెల్కీసెదకు అంటే మన యాజకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరంతర యాజకత్వంలో యథార్థమైన ఆరాధన. నిరంతరము ఏ రక్తంలో అయితే నిన్ను కడిగి నీతిమంతుడు అన్నాడో ఆ రక్తాన్ని తండ్రికి కనపరుస్తూ నిరంతరము మనము నీతిమంతులమని, మనం దేవుని కుమారులమని, మనం పరిశుద్ధులమని తండ్రి ఎదుట మన పక్షంగా నిరంతర యాజకత్వం జరిగిస్తున్నవాడు. నిరంతరము ఆయన ఆశీర్వచపు హస్తాల కింద మనం ఉంచినవాడు. చూసారా? అంటే శాశ్వతమైన మన స్థితిని, ఎవరో కదిలించలేని మన స్థితిని ఆయన శరీరం తెర ద్వారా మనం అనుభవించాం. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. శ్రేష్టమైన వాటిని జ్ఞాపకం చేసుకోవటం అనేసి నేనేంటి అనే దాంట్లోకి రాకూడదు. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే అసలు నేను ఎలా ఆరాధించాలి. అది యథార్థమైన ఆరాధన. ఆత్మ ఆయనను గూర్చిన అనుభవాలతో ఆరాధనలోకి నడిపిస్తాడు. మన అనుభవాలతో ఆరాధనలోకి నడిపించబడేది అది ఆత్మచేత నడిపించబడే ఆరాధన. సో ఒకవేళ మనకు అనిపించవచ్చు వీడు పరిశుద్ధతను ఫలించట్లేదు, వీడు సరిగ్గా జీవించట్లేదు. ఖచ్చితంగా అతడు లోకముకు కలిగే శిక్షా విధి అనగా లోకములు అనేకులు రోగాల పాలై
నష్టపోతున్నారు, ఆ శిక్షావిధికి వెళ్ళిపోతారు. మనమేమి అనగలం, కానీ వారిని విశ్వాసమూలంగా జీవించే విషయంలో హెచ్చరించాలి. సో కనుక ఈ సంగతులు మీరు అందరూ మనస్కరించండి. ప్రభు ఈ సంగతుల ద్వారా మీకు అనేక విషయాలు, సత్యాలు బోధపరచును గాక. ఒకవేళ ఈ విషయాలు మీకు ఏమైనా కొంచెం ఇంకా తెలుసుకోవాలి, ఇది ఎలా అన్నారేంటి అలా అన్నారేంటి అని ఇది ఏమైనా ఉంటే ఫోన్ చేయండి. కింద బాటంలో నంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. దేవుని సంగతులు దేవుని సేవకుల ద్వారా తెలుసుకొని తెలిసి తెలియని భక్తులు సాగే కంటే ప్రభువు ద్వారా నింపబడే శ్రేష్టమైన భక్తి విధానంలో కొనసాగటం మంచిది. దేవుడి అటు కృప మీ అందరికీ దయచేయనుగాక. అనేక విషయాల్లో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుని మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సంగతులకే స్తోత్రాలు. వివరించబడిన సంగతులు వీళ్ళందరికీ అర్థమై సత్యాన్ని గ్రహించి సత్యమును బట్టి జీవించడానికి, సత్యం వెల్లడవటం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వచనము వారు అనుభవించడానికి మీ అత్యధికమైన కృప మహదైశ్వరంతో బిడ్డలు నడిపించమని, నేను వారిని వారి కుటుంబాలు బహుగా దీవించమని, సమస్తమైన విషయాల్లో మీ అత్యధికమైన విషయాన్ని కనపరచమని యేసుక్రీస్తు వారు పెట్టి స్తుతించి స్తోత్రాలు చెల్లించి వీళ్ళందరినీ మీ ఆశీర్వచన వస్తాల కింద శ్రేష్టమైన జీవం కొరకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.